హాయ్ ఫ్రెండ్స్, శాప్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. అండ్ లాస్ట్ వీడియోలో మనం జిఎల్ క్రియేషన్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో జిఎల్ డిలీషన్ ఎలా చేస్తామో తెలుసుకుందాం. సో జిఎల్ డిలీషన్కి కోడ్ OBR2. సో దీన్ని డైరెక్ట్గా మనం టీ కోడ్తో వెళ్ళొచ్చు, లేదంటే ఐఎంజీ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మన ఐఎంజీ పాత్ ద్వారా మీకు చూపిస్తాం. సో ఐఎంజీ పాత్కి వెళ్ళాలంటే SPRO SAP reference IMG, financial accounting, general ledger accounting, GL accounts, master data, delete GL account. సో దీని టీ కోడ్ మీకు కావాల్స్తే అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ. OBR2 దీన్ని డబుల్ క్లిక్ చేస్తాం. సో డిలీషన్ డెప్త్ ట్యాబ్లో మనం ఈ విత్ జనరల్ మాస్టర్ డేటాని అనే చెక్ బాక్స్ని టిక్ చేస్తాం. ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తాం. సో ఇక్కడ డిలీట్ జిఎల్ అకౌంట్ దీన్ని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏ జిఎల్ నెంబర్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ జిఎల్ యొక్క నెంబర్ ఇస్తాం. సో ఏ జిఎల్ డిలీట్ చేద్దాం చూద్దాం. సో నేను సాలరీ అకౌంట్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ చేశాను. అండ్ మెనూ బార్లో ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూటింగ్ బ్యాక్గ్రౌండ్ దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ LP01 అనేదాన్ని సెలెక్ట్ చేస్తున్నాను, అవుట్పుట్ డివైజెస్ని. నెక్స్ట్ కంటిన్యూ, ఎస్ కంటిన్యూ, ఇమీడియట్, సేవ్. ఓకే. సో మీరు ఇలా కిందకు చూస్తే బ్యాక్గ్రౌండ్ జాబ్ స్కెడ్యూల్డ్ ఫర్ ప్రోగ్రామ్ SAP F019 అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఈ మెసేజ్ డిస్ప్లే అయ్యాక మీరు సిస్టమ్స్ సెలెక్ట్ చేస్తారు. ఇందులో సర్వీసెస్, జాబ్స్ ఓవర్వ్యూ. సో ఇందులోకి వెళ్ళాక ఎగ్జిక్యూట్ అని కొడతాం. ఓకే. సో మనకి ఆ జిఎల్ డిలీట్ అయిందో చూద్దాం. FS00 మనకి శాలరీ అకౌంట్ డిలీట్ అవ్వలేదు. ఎందుకు డిలీట్ అవ్వలేదు? సో మనం ఇక్కడ ఈ టెస్ట్ రన్ ఉంది కదండి, ప్రోగ్రామ్ కంట్రోల్లో టెస్ట్ రన్ ఉంది కదా, అది చెక్ చేసి ఉన్నంత వరకు మనకి డిలీట్ చేసినారు. దీన్ని అన్చెక్ చేయాలి. ఓకే, అన్చెక్ చేసి దీన్ని విత్ జనరల్ మాస్టర్ డేటాని చెక్ బాక్స్ని టిక్ చేస్తున్నాం. అలాగే డిలీట్ జిఎల్ అకౌంట్ని టిక్ చేస్తున్నాం. సో ఇక్కడ కంపెనీ కోడ్ పోలో, ఇక్కడ జిఎల్ అకౌంట్ నెంబర్ 59, సేమ్ ఎగ్జిక్యూటింగ్ బ్యాక్గ్రౌండ్. ఇమీడియట్, సేవ్. ఇది చూసుకోండి. నెక్స్ట్ సిస్టమ్స్, సర్వీసెస్, జాబ్స్ ఓవర్వ్యూ, ఎగ్జిక్యూట్ ఆర్ F8 ఫంక్షన్కి F8 ప్రెస్ చేసిన అవుతుంది.
సో ఇక్కడ మనకి ఈ 5 lakh అనేది డిలీట్ అయింది. ఓకేనా, శాలరీ అకౌంట్ డిలీట్ అయింది. సో ఇంకో జిఎల్ డిలీట్ చేసి చూద్దాం. సో /n OBR2 టెస్ట్ రన్ అన్చెక్ చేస్తున్నాను. విత్ జనరల్ మాస్టర్ డేటాని చెక్ చేస్తున్నాను. పోలు అండ్ డిలీట్ జిఎల్ అకౌంట్ని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మల్టిపుల్ జిఎల్ని డిలీట్ ఎలా చేయాలో చెప్తాను. దీన్ని క్లిక్ చేద్దాం. ఓకే, సో సెలెక్ట్ రేంజెస్ని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ లోవర్ ఇన్పుట్, లోవర్ లిమిట్ ఇస్తాం. పోలో కంపెనీ. సో నేను ఈ 2 lakh దగ్గర నుంచి తీసుకుంటాను రేంజ్. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఎంతవరకు, అప్పర్ లిమిట్ 202 వరకు. ఓకే, కాపీ. సో ఇక్కడికి వచ్చాయి. ఈ టెస్ట్ రన్ అన్చెక్ చేసిందో చూసుకోండి. ఈ టెస్ట్ రన్ అనేది చెక్ బాక్స్ టిక్ చేసి ఉంటే మీరు డిలీషన్ అవ్వదు, ఎందుకంటే దీన్ని టెస్ట్ రన్ చేస్తున్నారని ఆ ఉద్దేశం అనమాట. సో ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్, అవుట్పుట్ డివైస్ LP01, కంటిన్యూ, ఇమీడియట్, సేవ్. సో ఈ మెసేజ్ డిస్ప్లే అయ్యాక సిస్టమ్స్, సర్వీసెస్, జాబ్స్ ఓవర్వ్యూ, ఎగ్జిక్యూట్, ఫినిష్డ్. సో చెక్ చేద్దాం ఒకసారి. FS00 ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే సో 2 lakhs నుంచి 202 వరకు ఉన్న జిఎల్ అకౌంట్స్ డిలీట్ అయిపోయాయి. ఓకేనా, సో ఈ వీడియోలో జిఎల్ డిలీషన్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయడం తెలుసుకుందాం. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.